సంగీత మాత చదువుతారా? చదవాలా ప్రభుజీ? హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఓకే ఓకే ప్రభుజీ. భక్తియుక్త సేవ స్థాయికి చేరుటకు జ్ఞాన వైరాగ్యములు అవసరమని భ్రమవశమున ఆధ్యాత్మికవాదులు భావింతురు. కానీ ఇది సత్యము కాదు. దేహాత్మ బుద్ధిని విడిచి చిదాత్మలను గ్రహించుటకు జ్ఞాన వైరాగ్యములు అవసరం కావచ్చును. కానీ భక్తియుక్త సేవకు అవి అంశములు మాత్రము కావు. జ్ఞానమునకు ఫలము ముక్తి, సకామ కర్మలకు ఫలము ఇంద్రియ తృప్తి కనుక అవి భక్తియుక్త సేవలో అంగములు కాజాలవు. భక్తియుక్త సేవని సాధన చేయుటలో వానికి ఎట్టి విలువ లేదు. కామ్య కర్మ జ్ఞాన ఫల బంధము నుండి విముక్తి పొందినప్పుడే భక్తియుక్త సేవ లభించును. కృష్ణ భక్తుడు స్వాభావికముగానే అహింసాపరుడై మనస్సును ఇంద్రియములను నిగ్రహించగలుగును. కనుక జ్ఞానకర్మ మార్గానుష్ఠానము వలన ఈ సుగుణములను అలవరుచుకొనుటకు అతడు ప్రత్యేక ప్రయత్నము చేయనక్కరలేదు. వైదిక విధి విధానముల గురించి శ్రీకృష్ణునితో చేర్చుటకు ఉద్ధవుడు ఇట్లు ప్రశ్నించను. కొన్ని వేద మంత్రములు విషయ భోగమును ప్రోత్సహించును. ఆ వేదములే మనుషుని మాయ నుండి విడివడి ముక్తిని పొందుదని ప్రేరణిచ్చుటకు గల కారణమేమిటి? వేద సూత్రములు భగవంతునిచే నిర్దేశింపబడినవని భావింతురు. అయినను వానిలో పరస్పర నిరుద్ధ భావములు కనిపించుచున్నవి. ఈ విరుద్ధ భావముల నుండి తప్పించుకొనుట ఎట్లని ఉద్ధవుడు ప్రశ్నించను. తన సమాధానములో శ్రీకృష్ణ భగవానుడు భక్తియుక్త సేవ విశిష్టతను ఉద్ఘాటించను. మనస్సును నా యందు లగ్నము చేసి భక్తితో నా సేవ చేయుచున్న వ్యక్తి జ్ఞాన వైరాగ్యములకై ప్రయత్నించుట సాధ్యము కాదు. అతనికి అవి అవసరము కావు. శ్రీమద్ భాగవతము 11:31 భక్తియుక్త సేవకి ఇతర సాధనాలతో ప్రమేయము లేదని భగవానుని నిర్ణయము. ప్రారంభ దశలో జ్ఞానయోగము, వైరాగ్యము, ధ్యానయోగము కొంతవరకు తోడ్పడవచ్చును. కానీ భక్తియుక్త సేవకు అవి అవసరమని భావించుటకు వీలు లేదు. దీనిని గురించి స్కంద పురాణములో కూడా ఒక శ్లోకం ఉన్నది. దానిలో పర్వతముని ఒక వేటగాడితో ఇట్లు తెలిపెను. ఇప్పుడు నీవు గడించిన అహింస మొదలైన గుణములు ఆశ్చర్యకరములు కావు. ఎందుకనగా భక్తియుక్త సేవలో నిమగ్నుడైన వాడు ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికిని హింస కలిగించడు. ఈ అంశములను తెలిసిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామితో ఇంతవరకు నేను నీకు వైదిక భక్తిని వివరించి తిని, ఇప్పుడు రాగభక్తి లక్షణములు తెలిపెదను అని పలికెను. బృందావనమునందలి ప్రజవాసులు భక్తియుక్త సేవకు సజీవ ప్రతీకలు. వారిది ఆదర్శప్రాయమైన రాగాత్మిక భక్తి. అట్టి భక్తి ప్రజభూమిలోనే బృందావనములోనే కనిపించును. భక్తి రసామృత సింధు 1.270 అనుసరించి భక్తియుక్త సేవ పదములో ఎవరైనాను ప్రజవాసుల అడుగుజాడలను అనుసరించినచో అతడు భక్తిని గడించును. అట్టి గాఢానుబంధముతో లీనమై చేయు భక్తిని రాగమందురు. రాగముతో కూడిన భక్తి రాగాత్మిక భక్తి అగును. ప్రజవాసుల కార్యకలాపములలో ఈ భక్తికి ఉదాహరణములు కనిపించును. ఆ అనుబంధము గూర్చి వినుటచే శ్రీకృష్ణుని పట్ల ఆకర్షితుడగు వ్యక్తి నిశ్చయముగా ఎంతో అదృష్టవంతుడు. ప్రజవాసుల భక్తికి గాఢముగా స్పందించి వారిని అనుసరించే గోరువాడు శాస్త్ర విహిత విధులను నిషేధములను లక్ష్యము చేయుడు. ఇది రాగానుగ భక్తి పరుని ప్రముఖ లక్షణము పేర్కొనుచు తనతో తర్కించగోరు వారితో వాగ్వివాదము చేయుటు. భక్తి పట్ల సహజమైన ఆకర్షణ కూడా శాస్త్ర విహితమే. కనుక రాగానుగ భక్తి పరుడు కేవలము శాస్త్ర ప్రమాణము మూలమున తన సాధనమును విడవనక్కరలేదు. ఈ సందర్భమున ఒక విషయమును గమనించవలెను. ప్రాకృత సహజీయ నామముతో వ్యవహరించబడు కుహన భక్తులు కొందరు తాము కల్పించుకొనిన పద్ధతులను అనుసరించుచు తనను తాము రాధాకృష్ణులుగా వ్యవహరించుచు వ్యభిచార దురాచారము సాగించుచున్నారు. వారిది మిథ్యాభక్తి, మిథ్యరాగము. వారి ప్రవృత్తి వాస్తవమునకు వారిని నరకలోకమునికి ప్రడదోయుచున్నది. రాగానుగ భక్తికి ఇది ప్రమాణము కాదు. ప్రాకృత సహజీయ బృందము వంచనకు లోనగుచున్నది. వారు గొప్ప దురదృష్టవంతులు. రాగానుగ భక్తిని బాహ్యము
అంతరంగికము అను 2 రూపములలో సాధించవచ్చును. బాహ్య రూపములో భక్తుడు శ్రవణ కీర్తనాది విధులను శ్రద్ధాపూర్వకముగా పాటించును. అంతరంగమున శ్రీకృష్ణుని సేవకై ఆకర్షించు రాగమును గూర్చి చింతన చేయును. వాస్తవమునకు అతడు సదా తన విశిష్ట భక్తిని రాగమును గూర్చిన చింతలోనే నిమగ్నుడై ఉండును. అట్టి భక్తుడు భక్తి సంబంధమైన విధి విధానములను ఉల్లంఘించడు. నిజమైన భక్తుడు ఈ నియమములను ఖచ్చితముగా పాటించును. అయినను అతడు సదా తన రాగానుగ భక్తిని గూర్చి చింతన చేయుచుండును. ప్రజవాసులందరూ శ్రీకృష్ణునకు అత్యంత ప్రీతిపాత్రులు కనుక తన భక్తి సాఫల్యమునకై సాధకుడు ప్రజవాసులలో ఒకరిని ఎంచుకొని అతని అడుగుజాడలను అనుసరించును. శ్రీకృష్ణ భగవానుని పట్ల రాగాత్మిక భక్తి గల శుద్ధ భక్తుడు సర్వదా ప్రజభూమిలోని ప్రజవాసిని ఎవరినైనాను ఎంచుకొని అతని మార్గమునే అనుసరించును. రాగానుగ మార్గమును అనుసరించుచు శుద్ధ భక్తుడు తాను ప్రజభూమిలో బృందావనములో నివసించుటకు వీలు కాకున్నాను ఒక ప్రజవాసిని ఎన్నుకొని అతని భక్తియుక్త సేవలను సదా స్మరించుచుండవలెనని భక్తి రసామృత సింధు 1.2.294 లో బోధించుచున్నది. అందువలన అతడు సదా ప్రజభూమిని స్మరించగలుగును. శ్రీకృష్ణుని అంతరంగిక భక్తులు పలు వర్గములకు చెంది ఉన్నారు. కొందరు ఆయన సేవకులు, కొందరు సఖులు, కొందరు తల్లిదండ్రులు, మరికొందరు ప్రియురాన్లు. రాగానుగ భక్తిలో ప్రజభూమిలో వివిధ వర్గముల భక్తులలో ఎవరో ఒకరిని అనుసరించవలసి ఉండును. శ్రీమద్ భాగవతము 3.25.338 లో భగవానుడు ఇట్లు తెలిపెను. నకర్షిచన్మత్పరః శాంతరూపే సంక్షత్తి నోమే నిమిషో లేడి హేతి తేషామహం ప్రియ ఆత్మా సుతశ్చ సఖా గురు సుహృదో దైవమిష్టం అను నాకు అనురక్తులగుట చేతనే సంతుష్టులకు వారిని మాత్రమే మత్సర శబ్దము సూచించును. వారు నన్ను తమ ఆత్మయని, మిత్రుడని, పుత్రుడని, గురువని, సహృదుడని, భగవానుడని, పరమ లక్ష్యమని భావింతురు. తల్లి కాలచక్రము కూడా ఇట్టి భక్తులను తాకదు. భక్తి రసామృత సింధు 1.2.308 లో శ్రీల గోస్వామి సదా యథాతథముగా శ్రీకృష్ణుని స్మరించుచు ఆయనను తమ సుతుడియగో సహృదుడినియో సోదరుడినియో సఖుడనియో భావించు భక్తులకు ప్రణామములు ఆచరించను. రాగానుగ భక్తి సూత్రములను పాటించుచు ప్రజవాసులలో ప్రత్యేకముగా ఎవరినైనా ఒక భక్తుని అనుసరించు వ్యక్తి నిస్సందేహముగా శుద్ధమైన భగవత్ ప్రేమను పొందును. కృష్ణ ప్రేమ బీజములు 2 లక్షణములు రూపములో వృద్ధి అగును. వానిని రతి, రాగము, భావము, కృష్ణ ప్రేమోదమయమునకు ముందుండు స్థితి అని అందురు. ఈ రతితోనూ భావముతోనూ భగవానుడైన శ్రీకృష్ణుడి భక్తులు వశము చేసుకొనగలుగుదురు. భగవత్ ప్రేమ చిహ్నములు వ్యక్తమగుటకు ముందు భక్తునిలో ఈ 2 లక్షణములు కనిపించను. ఈ విషయమునంతటిని శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి బోధించను. రాగానుగ భక్తి విధాన వర్ణనకు అంతము లేదు కనుక తాను సంక్షిప్త వివరణకు ఇచ్చుచున్నానని మహాప్రభువు తెలిపెను. తర్వాత ఆయన భగవత్ ప్రేమను అభిలషించు వారికై భక్తియుక్త పరమ లక్ష్యమును వర్ణించను. శ్రీకృష్ణుని పట్ల రతి, రాగము ప్రగాఢమైనప్పుడు కృష్ణ ప్రేమ ఆవిర్భవించును. ఈ ప్రేమను భక్తి రసము యొక్క స్థాయి భావమని అందురు. ఈ సందర్భమున కృష్ణదాస కవిరాజ గోస్వామి పరమ పవిత్రమైన భగవత్ ప్రేమ తత్వ ప్రదాయతమైన శ్రీ చైతన్య మహాప్రభువునకు ప్రణామములు అర్పించను. భగవాన్ నీ తప్ప మరెవ్వరును ఈ శుద్ధ ప్రేమయుక్త సేవను వితరణముచ్చ గావించిరి. భగవద్ అవతారములందరి పరమ విధాన్యుడవు గౌరకృష్ణ అను ఈ అవతారమునకు నేను నా వంతు ప్రణామములను ఆచరించుచున్నాను. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల భక్తి రసామృత సింధు 1.3.1 లో శ్రీల రూప గోస్వామి భావమును గురించి ఈ విధముగా వర్ణించను. శ్రీకృష్ణుని ప్రేమించు స్థితి సూర్యుని నుండి వెలువడు సూర్యరశ్మితో పోల్చబడినది. ఆ రశ్మి భక్తుని హృదయమునకు క్రమక్రమముగా ధృవీభూతము కావించును. అట్టి భక్తుని హృదయము సత్వగుణమును కూడా మించిన బ్రహ్మదూత స్థితిలో ఉండును. ప్రేమరూపక సూర్యరశ్మితో హృదయమును ఇంకను ద్రవీభూతము గావించు ప్రక్రియ భావము అను అందురు. శ్రీల రూప గోస్వామి భావమును గురించి వివరించను. భావము 2 లక్షణములు కలిగి ఉండును. ఒకటి స్వరూప లక్షణము, మరొకటి తటస్థ లక్షణము. జీవి శుద్ధ
శుద్ధ సత్వ స్థితిని పొందినప్పుడు ఈ స్థితిని భావము యొక్క స్వరూప లక్షణము అందురు. భావములో ప్రగతిని ప్రేమ యొక్క తటస్థ లక్ష్యమని అందురు. ఈ భావము ప్రగాఢమైనప్పుడు విద్వాంసులైన భక్తులు ఆ స్థితిని కృష్ణ ప్రేమ అని అందురు. నారద పంచరాత్రములో ఇట్లున్నది. అనన్య మమత విష్ట మమతా ప్రేమ సంగత భక్తి రిత్యుతచ్చతే భీష్మ ప్రహ్లాదోద్ధవ నారదై. శ్రీ విష్ణువు ఒక్కడే ప్రేమాస్పదుడు, ఆరాధ్యుడు ననియు తదితర ఇతర దేవతలెవ్వరును భక్తియుక్త సేవను స్వీకరించుటకు అర్హులు కారనియు దృఢ నిశ్చయము కలిగినప్పుడు భక్తుడు భగవానుని అంతరింగక ప్రేమాస్వాదనము చేయును. ఈ భావమును భీష్మ ప్రహ్లాద ఉద్ధవ నారదుల వంటి మహనీయులు ఆమోదించుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరికృష్ణ మాతాజీ వెరీ నైస్, చాలా బాగా చదివారు. ఒక్క నిమిషంలో మళ్ళీ నేను ఇది చేస్తాను, అప్పటి వరకు చాంటింగ్ చేస్తూ ఉండండి. ఈరోజు మనము రాగానుగ భక్తి మార్గం గురించి చదివాం. రాగానుగ భక్తి అంటే ఏమిటి, రాగ ఆత్మిక భక్తి అంటే ఏమిటి అనే విషయాలు ఈరోజు మనం విన్నాం. యాక్చువల్గా ఈ భక్తి మార్గం అనేది అన్నిటికంటే చాలా సరళమైనది. భక్తిలో అండి మనం ఏమీ కొత్తగా సృష్టించద్దు, ఏది కొత్తగా ఉండదు భక్తిలో. ఒక భక్తుణ్ణి చూసి అనుకరించటం ఉంటుంది. ఒక భక్తుడి యొక్క ఇన్స్పిరేషన్తో మనము ఆయనలా సేవ చేయాలి అనే ఒక కోరికతో మన భక్తి మార్గం ముందుకెళ్తుందండి. నేను ఏదో సాధించేసేస్తాను, నేనేదో కొత్తది చేసేస్తాను, నేనేదో ఇది చేసేస్తాను అని ఉండదండి భక్తి మార్గం. బృందావన వ్రజవాసులు చూపించిన మార్గాన్ని, ఆరాధ్యో భగవాన్ బ్రజేశతనయ తద్ధామ బృందావనే రమ్యా కాచితుపాసన వ్రజవధూ వర్గేనయా కల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమ పుమార్తో మహాన్. గోపికలు చూపించిన బాటలో మనం నడుస్తూ ఉండాలి బృందావన కృష్ణుణ్ణి, కానీ మనం పొందాలి అని అంటే మహాజనోయేన గతా సపంత అని అంటారు. మహాజనులు గొప్ప భక్తులు నడిచిన నడక మనం నడవాలి. ఇది భక్తిలో అన్నిటికంటే చాలా ముఖ్యమైన ఒక విషయం అండి. ఇది అనుకరించే మార్గము, ఒకళ్ళ ఇన్స్పిరేషన్తో, ఒకళ్ళు నడిచిన మార్గముతో వాళ్ళ అడుగుజాలలో నడవటము అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు చూడండి, మనం కానీ మంచి భక్తుల గురించి వినకపోతే, బృందావనంలో కృష్ణుని ఎంత ప్రేమగా సేవించారు అని మనం కానీ వినకపోతే, మనకి ఎలా ఇన్స్పిరేషన్ వస్తుంది ఆ మార్గంలో వెళ్ళడానికి చెప్పండి? ఎప్పుడైతే మనము ఎలా భగవంతుణ్ణి సేవించారో, ఎలా భగవంతుణ్ణి యశోదమ్మ సేవించిందో,
ఎలా నందమహారాజు కృష్ణుని ఎలా సేవించారో, గోపాల బాలులు కృష్ణుడితో ఎలా ఉన్నారో, గోపికలు కృష్ణుడితో ఎలా ఉన్నారో, అక్కడుండే వివిధమైన వ్యక్తులు, పర్సనాలిటీస్ అందరూ కూడా కృష్ణుడితో ఎటాంటి రిలేషన్‌షిప్ ఉండిందో, ఇవన్నీ కానీ మనం స్మరించలేకపోయామనుకోండి, ఇవన్నీ మనం తెలుసుకోకపోయామనుకోండి, అప్పుడు మనకి ఏంటి భక్తి అనేది కూడా అర్థం కాదు. కాబట్టి మన ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ డ్యూటీ స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఏదైనా ఉంది అనంటే, అది భగవద్భక్తుల గురించి తెలుసుకునుట. భాగవతోత్తముల గురించి తెలుసుకోవటం. ఎప్పుడైతే మనము బృందావన బ్రజవాసుల యొక్క అద్భుతమైన లీలల గురించి తెలుసుకుంటామో, అప్పుడు మనకి ఆ ఓహో! భక్తి అంటే ఇదా? భక్తి అంటే ఇలా ఉంటుందా? భక్తి అంటే ఇది చెయ్యములా? అనే విషయాలన్నీ కూడా అవగతమవుతాయి. అప్పుడు ఆ భక్తుల యొక్క అడుగు జాడలలో మనం నడవచ్చు. మహాజనో యేన గతా సపంతః అనంటారు. కాబట్టి మనము నిరంతరము కూడా భాగవత లీలలన్నీ కూడా శ్రవణం చేస్తూ ఉండాలి. మనము ప్రతిరోజు ఈ జపా క్లాస్ చేసుకుంటున్న యొక్క మెయిన్ పర్పస్ ఏమిటంటారు? మనము భగవంతుడి గురించి వినటము, భగవంతుడి గురించి తెలుసుకోవటము, భగవద్భక్తి మార్గంలో అసలు భక్తులు ఎలా ఉండాలి అని స్మరించుకోవటము. ఇదే మన భక్తి జీవనానికి ప్రయోజనము అని చెప్తారు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలో ఇందాక చదివాం. కొంతమంది సహజీయ భక్తులు అని ఉంటారు. ఏంటట ఈ సహజీయ అంటే వాళ్ళకి నిజంగా భక్తి ఉండదండి. కానీ భక్తి ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడనమాట. కొంతమంది మీరు చూస్తుంటారు గదా! దేవుడి ముందు రాంగానే కళ్ళు తిరిగి కింద పడిపోవటాలు, ఏడ్చేయటాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేయగూడదండి. మనము మన భక్తి స్థాయి ఏమిటి? నేనింకా నా దగ్గర అనర్థములున్నాయి. వీటిని అనర్థాస్‌ని ప్యూరిఫై జేసుకోవాలి. శ్రద్ధగా చాంటింగ్ జేయాలి. నాకు సాధన లేదు. మనము భగవంతుడిని సేవించాలి. ఎంతో పరితపించాలి దాని కోసం అనే ఒక భావనతో మనం జపం జేయాలి. జపం జేస్తూ ఉండేటప్పుడు మనకి ఒక భావన, ఒక ప్రార్థన కృష్ణుడికి రావాలి. కృష్ణ నా హార్ట్ ప్యూరిఫై చేయి కృష్ణ. నా హృదయాన్ని ప్యూరిఫై చేయగలిగితే నీకొక మంచి ఇల్లు దొరుకుతుంది ఉండడానికి. అని మనం భగవంతుడికో జపం చేయటం అంటే ఏదో హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, రామ హరే రామ, రామ రామ హరే అని మాలలు కిందకనేసేయటం కాదండి. జపం చేయటము అనంటే సాక్షాత్తుగా భగవంతుడితోటే మనకొక వ్యక్తిగతమైన ఒక పర్సనలైజ్డ్ కనెక్షన్ ఏర్పరుచుకుంటున్నాం అన్నమాట మనం భగవంతుడితో. కాబట్టి అటువంటి చాలా గొప్ప ఆపర్చునిటీ మనందరికీ జపం రూపంలో, నామస్మరణ రూపంలో మనకి మన ఆచార్యులు అందజేశారు. అటువంటి జపాన్ని మనందరం ఎంతో సిన్సియర్‌గా, సీరియస్‌గా చేస్తూ ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు మనందరం పొందాలి అని భగవంతుడి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తూ హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈరోజు మేమిక్కడ బలరాం దేశ్ నుంచి బయలుదేరి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నాం. మేము అక్కడికి చేరుకున్నాక ఆ ప్రదేశం ఏంటో చెప్తా మీకు. అప్పటి వరకు సస్పెన్స్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే,
हरे राम, राम राम, हरे हरे। श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय।